అత్తమ్మ, అబ్బా కోడలి పిల్ల షర్టు ప్యాంట్లు ఎంత ముద్దుకున్నావే. బంగారు కొండ, నా కొడుకు ఎట్టైనా అదృష్టవంతుడమ్మా, ఎంత అందరిగత్తు దొరికిందో. థ్యాంక్స్ అత్తమ్మ. అత్తమ్మ, బయటికి షర్టు ప్యాంట్ అంటే ఎందుకు? ఏమైంది షర్టు ప్యాంట్? ఆహా, పట్టు చీర కట్టుకొని పో మరి. బండి మీద ఎక్కి నీ మొగుడుతో జారికి ముందుకు పట్టు, మూతి పళ్ళు రాదు. అత్తమ్మ, మరి లేకపోతే ఏంటే? షర్టు ప్యాంట్ వేసుకోక ఈ కాలం పిల్లలాగా మాట్లాడి వెళ్తే నువ్వు ఎంతైనా మీ అమ్మోళ్ళు ఎంత పద్ధతిగా పెంచారు నిన్ను. అదృష్టవంతురాలి నేను. ఎంత మంచి కోడలి పిల్ల దొరికిందో. అబ్బో, మీ ఆయనతో బయటికి పోవాలన్నావుగా, ఫోన్ చేయవాడు ఎక్కడి దాకా వచ్చాడు? అత్తమ్మ, కాఫీ టిఫిన్ చేసి పెట్టినా? ఫుడ్ గట్లా పెట్టుకోబా. ఫుడ్ నేను ఈరోజు స్విగ్గీ పెట్టుకున్నా. పిజ్జా తినాలనుంది అమ్మాయి. నీ దగ్గర సరే అత్తమ్మ, మీ ఇష్టం. A few moments later. ఏమైందమ్మా? ఫోన్ చేసినావు అబ్బాయికి? ఏం దక్కున్నావు? బయటకు వెళ్తున్నాడంటమ్మా. బయటికి పోయిందా? ఏదో ఒకసారి ఫోన్ ఇటు, నేను చేస్తా. హలో, అబ్బాయి ఏడున్నావు నాన్న? ఓ పార్టీకి వెళ్తున్నా. ఎవరితో నానా? ఓ మన శంకరా. సర్లే నాన్న, జాగ్రత్తగా నాన్న. వచ్చేటప్పుడు తాగేసి నడపబాకు నాన్న. బుక్ చేసుకుంటా. సరే సరే, జాగ్రత్త. అదేంటత్తమ్మా, నువ్వు ఆగలే. హలో శంకరు, బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఏంటి ఈరోజు పార్టీ చేసుకుంటున్నారంటగా? ఏనా మీకు పిల్లలు లేదు? పిల్లల్ని బయటికి తీసుకెళ్ళరు, తీసుకుపోయే మా వాడినేమో తీసుకొని పోనీయరు. ఏం చేస్తావో నాకు తెలియదు శంకరు. చెప్తున్నా, నా బిడ్డ సైలెంట్గా ఇంటికి వచ్చి పిల్లని తీసుకుపోవాలా. నేను ఫోన్ చేసినట్టు వాడికి తెలియకూడదు. అది ఏం చేస్తావో నాకు తెలియదు. వాడు పావు గంటలో ఇంటికి రావాలి. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని బయటికి పోవాలి. అర్థమవుతుందా? బయటకు తీసుకుపోండి అయ్యా. పిల్లల్ని ఇళ్లలోనే పుల్ల పెడతారా? అంత బయట తిప్పండి. వాట్సాప్ స్టేటస్లో కనిపించాలా మీరు బయటకు వెళ్ళింది. లేకపోతే నా గురించి తెలిసిందేగా. అది మరి సరేనా? అట్లాగే. ఇప్పుడు వస్తాడు ఇంటికి. హ్యాపీనా? రెడీ అయ్యి కూర్చో. థ్యాంక్స్ అత్తమ్మ. A few moments later. అత్తమ్మ, ఏంటి ఆయన వచ్చాడా? జాగ్రత్త. బాయ్ అత్తమ్మ. అమ్మాయి చిక్కుపడుతుంది. తినడానికి ఒక ఆట పెట్టుకుంది. 1 hour later. వచ్చారా? వచ్చాను.
బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేద్దాం అత్తమ్మ. నిద్ర వస్తుంది అత్తమ్మ, పడుకుంటా. నిద్ర వస్తుందా? డ్రెస్ మార్చుకొని పడుకోమ్మా. డ్రెస్ మార్చుకొని పడుకో మాయ్ పిల్ల. ఈ పిల్ల అసలు విన్నే విందు. మాయ్ పిల్ల, డ్రెస్ మార్చుకొని పడుకోమ్మా. డ్రెస్ మార్చుకోవే. ఇట్లా కాదు, నీకు పని చెప్తాను ఉందా? మాయ్ లేమ్మా, లేమ్మా, లేవాలి, బంగారు తల్లి కదా, లే. ఇదంతా కళ. అత్తమ్మ మీరా? ఏందమ్మా అట్టొచ్చావు? దయ్యం కానీ కళ్ళలోకి వచ్చిందా ఏంది? దయ్యం కాదత్తమ్మా, రాక్షసి వచ్చింది కళ్ళలోకి. రాక్షసి వచ్చినాడు కళ్ళలోకి? రాక్షసే మంచి రాక్షసులాగా వచ్చింది అత్తమ్మా. మంచి రాక్షసే ఏమో గానే, కోడి కూసి ఎంతసేపు అవుతుందో తెలుసా అమ్మాయి? కోడి కూసిందా? కోడిని చంపి ఈ కాలంలో మన ఏరియాలో కోడి ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నా అత్తమ్మా. ఆయన కోడి కూసేదాకా బతకనిస్తున్నారమ్మా ఈ కాలంలో. నా ఫోన్లో కోడి వచ్చిందమ్మాయి. ఫోన్లో కోడి వస్తుందా? అవునత్తమ్మా. ఇప్పుడు టైం ఎంత అయింది? 5:35. 5:35. అత్తమ్మా మీరు లేచి ఎంతసేపు అవుతుంది అత్తమ్మా? నేను లేచి 5 నిమిషాలు అవుతుందమ్మాయి. కాఫీ ఇచ్చే దిక్కే లేదు. అప్పుడు అనగా లేచిన. 5 నిమిషాలు అవుతుందా? కాఫీ సరే అత్తమ్మా. అట్నే వచ్చావు బయటికి, చున్నీ వేసుకోండిరా. చున్నీ వేసుకోవాలా? ఎందుకత్తమ్మా? చున్నీ ఎందుక? పాపం మగపిల్లాడు, ఆడపిల్లల మీద ప్రేమతో చెప్పిండు పాపం. మీకు చూపించే బుద్ధున్నా మాకు చూసే బుద్ధి లేదని ఎంత బాధగా చెప్పిండు. సరే అత్తమ్మ, మీరు వెళ్ళి కూర్చోండి, నేను వస్తా. చున్నీ వేసుకొని వస్తా అత్తమ్మ. నాకు కాఫీ ఇచ్చి ఆ నైట్ మీద తిరుగుతావా ఇంట్లో? స్నానం చేసి చీర కట్టుకొని పని చేసుకో. కాఫీ పెట్టి నీ డైలాగు మీకు చూపించే బుద్ధి ఉందేమో కానీ చూసే బుద్ధి లేదన్నావు కదా. ఒరే, చూసే బుద్ధి లేనప్పుడు మేము వేసుకుంటే ఏంటి, వేసుకోపోతే ఏంటి? నీ సున్నే వేసుకోవాలంట. పోయి కాఫీ ఇచ్చేసి వస్తా, సంపెడుతుంది లేకపోతే. సున్ని ఆడేసినా ఈ మాటకు ఆ మాట కానీ కళ్ళు ఎంత బాగుందో మా అత్తమ్మ. నిజానికి వస్తే రాక్షసులాగా ఉంది. పోయి కాఫీ ఇచ్చేసేద్దాం కదండి. అత్తమ్మ కాఫీ. ఇంకెట్నే నైటీలా ఉంటువా ఏంది? చీర మార్చుకుంటా అత్తమ్మా. అది కాదత్తమ్మా, స్నానం చేసి చీర కట్టుకొని వస్తా అని చెప్తున్నా.
మీరేంటి నాయనకే వస్తున్నారు? మీ అత్తమ్మ కానీ మా అత్తమ్మ కానీ చూశారనుకో వీడియో తీసినందుకు నన్ను సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా లైక్ కామెంటు చేయకుండా చూస్తున్న మిమ్మల్ని ఏం చేస్తారో చెప్పనవసరం లేదనుకుంటా. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.